నెక్స్ట్ బీ స్టాండ్స్ ఫర్ బీపీ. బీపీ ఎప్పుడు కూడా ఎంత ఉండాలండి చెప్తారా? 130/80 కిందనే ఉండాలి. ఓకే, ఎందుకు ఉండాలి? ఇప్పుడు మామూలుగా వినుంటాం మనం, వయసుని బట్టి పెరుగుతుందండి అని. విన్నావా? మీ వయసుని బట్టి 150/80 కూడా పర్వాలేదు అన్నారు. విన్నారా? విన్నారు కదా. ఈవెన్ 150/90లో కూడా మన కిడ్నీలు డ్యామేజ్ అవుతాయండి. ఎట్టి పరిస్థితుల్లో బీపీని మనం 130/80 కిందనే పెట్టాలి. నాన్ డయాబెటిక్ అయితే 140/80 వరకు పర్వాలేదు. డయాబెటిక్ అయితే 130/80 కిందనే ఉండాలి. క్లియర్? నౌ నెక్స్ట్ సి అంటే కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్లో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది, చెడ్డ కొలెస్ట్రాల్ ఉంటుంది కదా. మంచి కొలెస్ట్రాల్ పేరు? గివ్ ఎమ్ ఏ గుడ్ హ్యాండ్. మీరు డాక్టరా సార్? గుడ్, వెరీ నైస్. HDL. హెచ్ అంటే హైదరాబాద్ కదా, గుర్తుపెట్టుకోండి, మీకు గుర్తు వచ్చేస్తుంది ఈజీ. హెచ్ మంచిది కదా, హైదరాబాద్ కూడా మనందరం హైదరాబాద్లో కదా, సో హైదరాబాద్ అంటే మంచిది కదా. సో హెచ్ అంటే కూడా HDL, హై డెన్సిటీ లైపోప్రోటీన్. ఇది మంచి కొలెస్ట్రాల్. ఓకే, ఇది ఎంత ఉండాలి? 50 పైన ఉండాలి. ఓకే, ఇది ఎలా వస్తుంది? ఎక్సర్సైజ్ తోడు వస్తుంది, భోజనంతో కాదు. ఇది ఎక్సర్సైజ్ తోడు వస్తుంది. ఎంత ఎక్సర్సైజ్ మీరు యోగా చేస్తే ఇది పెరుగుతుంది. క్లియర్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు బ్యాంకుని ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. బ్యాంకర్స్ పొద్దున్న లేవగానే ఒక ఆయన షెడ్ తీస్తాడు. ఆయన ఎవరైనా ప్యూన్ కదా, చేసేసి ఇల్లు అంతా ఊడ్చేస్తాడు, శుభ్రంగా పెడతాడు, అన్ని టేబుల్స్ క్లీన్ చేసి అన్ని నీళ్ళు అన్నీ పెడతాడు. ఎస్ ఆర్ నో? వాళ్ళకి HDL ఎక్కువ ఉంటుంది. ఎవరైతే ఒక దగ్గర కూర్చొని టంగ్ అని కొడతారు, వాళ్ళు ఎవరు? క్యాషియర్ అండ్ మేనేజర్. ఎస్ ఆర్ నో? వాళ్ళకి HDL తక్కువ ఉంటుంది. అర్థమైందా? ఈ ప్యూన్ ఎక్కువ కాలం బతుకుతాడు, వాళ్ళు తొందరగా పోతారు. అర్థమైందా? మీరు ఫిజికల్లీ ఎంత యాక్టివ్ ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటారు. ఒకవేళ మీ కోడలు మీ కోడలు అంటది, అత్తమ్మ ఏం పని చేయకు, అలాగ కూర్చోమ్మ, ఇన్ని రోజులు కష్టపడ్డావు, ఏం పని చేస్తున్నావు, కూర్చో, నీ సేవ చేస్తా నీకు అంటే మనం ఏమనుకుంటావు? దేవా ఎంత మంచిది కోడలు ఇచ్చి నాకు, ఎంత అదృష్టం అనుకుంటామా లేదా? ఎస్ ఆర్ నో? యాక్చువల్ ప్లాన్ ఏంది తెలుసా? నేను తొందరగా పంపించే ప్లానింగ్లో ఉందా మీరు? అప్పుడు మీరేం చేస్తారు? ఆమె కూర్చోపెట్టి, అట్లా కాదమ్మా నువ్వు కూర్చో, నేను నీకు సేవ చేస్తాను చెప్పండి, మీరు 100 ఏళ్ళు సుఖంగా జీవిస్తారు. సత్యం ఏంటంటే మీరు ఎంత ఎక్కువ కష్టపడితే అంత ఆరోగ్యంగా ఉంటారు. క్లియర్? అర్థమైంది కదా? వెరీ గుడ్. నెక్స్ట్ కొలెస్ట్రాల్ ఈజ్ LDL. ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్, లో డెన్సిటీ లైపోప్రోటీన్ అంటాం. ఇది ఎప్పుడు కూడా ఎంత ఉండాలండి? 100 కింద పెట్టాలి యాక్చువల్గా. ఒకవేళ హార్ట్ ప్రాబ్లం ఉంది అంటే 70 కింద పెట్టాలి. సో లెటెస్ట్ సే 70 మనం డయాబెటిక్లో ఉన్నాం కాబట్టి 70 కింద పెట్టుకుందాం. క్లియర్? ఇంకొక ట్రైగ్లిజరైడ్స్ అని TGL అంటాం, ట్రైగ్లిజరైడ్స్. ఇది కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్. ఇది ఎంత ఉండాలి చెప్తారా? 150 కింద. ఓకే, లెస్ దాన్ 150. మీరు ఇలా మెయింటైన్ చేశారనుకోండి, మీరు సేఫ్. అది డయాబెటిక్ కావచ్చు, నాన్ డయాబెటిక్ కావచ్చు. క్లియర్? నౌ నెక్స్ట్ డి తర్వాత, సి తర్వాత డి కదా. డి అంటే డైట్. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను చెప్పాను కొద్దిసేపట్లో. నెక్స్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసినాక మీకు తర్వాత చెప్తాను. దాని తర్వాత ఏందమ్మా? అది ఏంది? ఈ అంటే ఎక్సర్సైజ్. ఇది కూడా సెపరేట్ సబ్జెక్ట్. నేను తర్వాత కొద్దిసేపట్లో దీంట్లో డిస్కస్ చేద్దాం. ABCD సరిపోతుంది, F వరకు వద్దులేండి. ఓకే, ఇది అర్థమైందా ఇప్పుడు? ఓకే, డబ్బులు ఇచ్చేస్తే నేను ఫ్రీ అయిపోతాను. 100 రూపాయలు ఎవరు ఇచ్చారండి? సో సంతోషంగా ఉండాలి. దట్స్ వాట్ ఐ ట్రయింగ్ టు మేక్ యూ టు లాఫ్. ఓకే, వెరీ నైస్. సో ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. డయాబెటీస్ అంటే ఏంటండి? షుగరే కదా. ఏమండి, డయాబెటీస్ అంటే షుగరే కదా? తప్పు.
డయాబెటీస్ అంటే డైట్ ఎక్సైజ్ తర్వాత చెప్తాను, ఇది జస్ట్ క్లోజ్ చేస్తాం దీన్ని. ఎప్పుడైతే మనము ఈ టార్గెట్స్ అచీవ్ చేయకపోతే మనం ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు నెక్స్ట్ స్టేజ్ కాల్డ్ కాంప్లికేషన్ ఆఫ్ డయాబెటీస్. డయాబెటిక్ కాంప్లికేషన్కి వెళ్తున్నాం. ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు మనకి? కాళ్ళలో ప్రాబ్లం రావచ్చు, కంటిలలో రావచ్చు, మూత్రపిండాలలో రావచ్చు, లేదా హార్ట్లో రావచ్చు. కరెక్ట్? ఏమండి? సార్ ఇవన్నీ ఎవరు చేస్తారు సార్, నా తలరాత ఎట్టుంది అట్లయితుంది, నా చేతిలో ఉంది అంతా. ఎస్ సార్ నో పైనోడు. సో మనం ఏం చేస్తాము, వేరే వాళ్ళని బ్లేమ్ చేసి మనం అశ్రద్ధ చేస్తాం. ఇక్కడ మన దేశంలో ఇప్పుడు ఫస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్, డయాబెటీస్ అంటే నథింగ్ బట్ ఒక మనిషికి హార్ట్ అటాక్ ఉన్నట్టే లెక్క. ఏం చెప్పాను నేను? మీరు వినే ఉంటారు కదా, మొన్న పిల్లోడు బాగానే ఉంటాడు సార్, సడన్గా ఏమైందో, షుగర్ లేదంటే బీపీ లేదంటే, విన్నారా? విన్నారు కదా? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వై. అనుకోండి ఈయనకు షుగర్ లేదు ఈరోజు, కానీ నెక్స్ట్ 5-6 సంవత్సరాలు షుగర్ రావచ్చు, రిస్క్ ఫ్యాక్టర్ ఉంది ఇది. ఈయన ఈరోజే డయాబెటిక్ అని తెలుసుకుంది. ఈయన డయాబెటీస్లో సీనియర్, వీళ్ళందరూ ఈక్వల్ టు హార్ట్ అటాక్ అండి. కానీ గుడ్ న్యూస్ ఏందో తెలుసా, మీరు ఈ టార్గెట్స్ అచీవ్ చేస్తే యూ విల్ నెవర్ గెట్ హార్ట్ అటాక్ ఇన్ యువర్ లైఫ్. సింపుల్. చెప్పండి కొట్రా. అంటే హార్ట్ అటాక్ రాదు కదా, మనకి సంతోషమే కదా. ఎస్ సార్ నో. సో ఈ టార్గెట్స్ మర్స్కు అది డయాబెటిక్ వాళ్ళు కావచ్చు, నాన్ డయాబెటిక్ కావచ్చు, అందరు ఈ టార్గెట్స్ మనం చేయగలిగితే మనకి ఫ్యూచర్లో హార్ట్ అటాక్. సింపుల్. అండ్ మా దగ్గర ఎవరైతే టార్గెట్ అచీవ్ చేసారో అందులో 80% మందికి సర్టిఫికేట్స్ ఇచ్చామండి. ఇక్కడ మా దగ్గర సర్టిఫికేట్స్ ఇస్తాం ఇక్కడ. అండ్ ఆ సర్టిఫికేట్ ఎలా, వాళ్ళకి సర్టిఫికేట్తో పాటు యాక్చువల్గా షాల్ కూడా కప్తాం ఒకటి మంచిగా. నిన్ననే కప్పలేదు, మా దగ్గర వచ్చిన అవన్నీ అయిపోయింది. ఏది షాల్స్, ఓన్లీ సర్టిఫికేట్ నిన్న ఇద్దరికి ఇచ్చాం సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్ ఒకటి ఇస్తారా లక్ష్మి? కెన్ గెట్ పాషా జల్దీ సర్టిఫికేట్. ఇప్పుడు మన పిల్లలు మననే అప్రిషియేట్ చేయరు కదా, చేస్తారా మన పిల్లలు? డాడీ యు ఆర్ గుడ్, యు ఆర్ గ్రేట్ అని చెప్తారు ఎప్పుడన్నా? కొందరు చెప్తారు, అందరు చెప్తారు, అవసరాన్ని బట్టి చెప్తారు. సో మేమేం చేస్తామంటే మా స్టాఫ్, మా మెంబర్స్ని అప్రిషియేట్ చేస్తాం, వాళ్ళకి ఒక మంచి సర్టిఫికేట్ ఇస్తాం. హైదరాబాద్ ఇది ఒకటే సెంటర్, సర్టిఫికేట్ ఇచ్చే సెంటర్ పేషెంట్స్కి, వాళ్ళు అచీవ్ అయిన గోల్స్కి. ఏమని రాశామంటే, ది సర్టిఫికేట్ ఆఫ్ అచీవ్మెంట్ ఈజ్ హియర్ బై ప్రెజెంటెడ్ టు సో అండ్ సో మిస్టర్ ఆర్ మిస్సెస్, డాక్టర్, మాస్టర్, మిస్ ఫర్ అవుట్స్టాండింగ్ అచీవ్మెంట్ HbA1c less than 7% on this day of so and so month, year. JRS team congratulate you for your commitment to live a quality and healthy life. Keep it up. Congratulations. ఈ సర్టిఫికేట్స్ మన క్లినిక్లో 80% పైన అందరికీ వచ్చిందండి. అందుగురించి మన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరు హాస్పిటల్ అడ్మిట్ కాలేదు. 99% మంది. 1% ఉన్నాళ్ళే నా మాట అసలు వినరు, వాళ్ళు కంటిన్యూ చేస్తారు, తర్వాత బాధపడతారు వచ్చి. ఓకే, నథింగ్ ఈజ్ గ్యారంటీ. ఎంకరేజింగ్ దెమ్. ఎలా ఏంటంటే సార్, చిన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మ అంటుంది ఇది చేయరా, నీకు చాక్లెట్ ఇస్తా అంటే వాడు హుషారుగా చేస్తాడు. అదే 10వ తరగతి వచ్చినాక నువ్వు క్లాస్ ఫస్ట్గా నీకు సైకిల్ ఇప్పిస్తా అంటుండే, ఎట్లనే ఫస్ట్ క్లాస్ వస్తుండే ఆయనకి, ఎందుకు సైకిల్ వస్తుందని. ఎస్ ఆర్ నో? వాట్ వర్ యూయింగ్? వీఆర్ మోటివేటింగ్, ఎంకరేజింగ్ అండ్ ఎంపవరింగ్. సో ఈరోజు నేనేం చేస్తున్నాను, వాళ్ళని ఎంపవర్ చేస్తున్నాను, సో దట్ దే విల్ నెవర్ డిపెండ్ అపాన్ దే చిల్డ్రన్ ఇన్ లైఫ్ కదా. సో దట్స్ వాట్ వీఆర్ ఎంకరేజింగ్ పీపుల్ టు డూ దట్. సో ఈ మధ్యనే ఇంతకుముందు ఒక గిఫ్ట్ ఇచ్చేవాళ్ళం వేరే, ఈ మధ్యనే షాల్ స్టార్ట్ చేసినాం. ఈ మధ్యలో ఒక దగ్గర నుంచి నేర్చుకున్న షాల్ వేయడం చాలా ముఖ్యమని నేర్చుకొని అది స్టార్ట్ చేసాం మేము అందరికీ. ఓకే, నౌ యూ అండర్స్టూడ్ దిస్. నౌ డయాబెటిక్స్లో ఫస్ట్ కాంప్లికేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, కాళ్ళల్లో న్యూరోపతి అనే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. న్యూరోపతి అంటే నరాలకు సంబంధించిన ప్రాబ్లం. కాళ్ళలో తిమ్మిళ్ళు, మంటలు, నొప్పులు. ఇప్పుడు మా దగ్గర పేషెంట్స్ వస్తారు, అడుగుతాం మీ కాళ్ళలో ఏమైనా తిమ్మిళ్ళు, మంటలు ఉన్నాయంటే లేవన్నారు అనుకోండి, ప్రాబ్లం ఆల్రెడీ స్టార్టెడ్. అర్థమైందా?
అంటే వాళ్ళ కాళ్ళలో స్పర్శ లేదు. మీ పిల్లలకున్న స్పర్శ జ్ఞానము మీకుండదు. అంటే ఏంది అర్థం? మీరు ఎక్కడ నచ్చినా ఏం కుచ్చుకోపోయినా మీకు తెలియదు. అర్థమైందా? మన దేశంలో అప్రాక్సిమేట్లీ 5 to 7 సెకండ్స్కి ఎవరిదో కాలో వేలో కట్ చేస్తున్నారు. ఎక్కడో 5-7 సెకండ్లకి ఎవరో కాలో వేలో పోతుంది. గుడ్ న్యూస్ ఏందో తెలుసా? మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఎవరికి కాలు కానీ వేలు కానీ పోలేదు. ఇది కామన్. మా దగ్గరికి చాలా మంది కంపెనీ వాళ్ళు వచ్చి, సార్ ఈ మందు రాయండి సార్, ఇది ఇక్కడికి పంపండి, ఇక్కడికి. నేనన్నా మా పేషెంట్ అడ్మిట్ కారమ్మా, మందులు రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ దెబ్బలే తగిలించుకోరు. సో ఇప్పుడు కొన్ని జాగ్రత్తలు చెప్తాను. ఈ జాగ్రత్తలు మీరు పాటిస్తే ఫ్యూచర్లో మీ కాళ్ళే కానీ వేలు కానీ డోకా లేదు. క్లియర్? వెరీ గుడ్. నుంచి ఇంట్లో కానీ బయట కానీ చెప్పులు లేకుండా నడవద్దు. మీరు ఆర్థోడాక్స్ బ్రాహ్మిన్స్ అయినా కానీ ఇంట్లో సెపరేట్ చెప్పులు పెట్టుకోండి. ఏమా? బయటి చెప్పులు ఇంట్లోకి తీసుకురాకండి, ఇంటి చెప్పులు బయటికి తీసుకెళ్ళకండి. క్లియర్? 2, ఎటువంటి చెప్పులు వేసుకోవాలని తర్వాత చెప్తాను మీకు. రెండోది, స్నానం చేసుకున్నప్పుడు కాళ్ళు కడుక్కున్నప్పుడు వేళ్ళ మధ్యన ఎక్కడ తడి లేకుండా శుభ్రంగా పొడి బట్ట పెట్టి తుడుచుకోవాలి. ఎందుకంటే ఈ తడి ఉండడం వల్ల ఈ వేలు చెడిపోయి కాలు పోయే సంభావన కావచ్చు మనకి. 3, గుడికి వెళ్ళినప్పుడు కానీ మస్జిద్కి వెళ్ళినప్పుడు చర్చ్కి వెళ్ళినప్పుడు కాళ్ళకి షూ వేసుకొని ఉండండి. షూ అయితే లోపలికి ఎలవ్ చేయరు కదా, దొడ్డు కాటన్ సాక్స్ వేసుకొని ఉండాలి. ఇప్పుడు మా దగ్గర షూ వేయలేమని చెప్తారుగా, ఎప్పుడు కాటన్ సాక్స్, ఇప్పుడు సారీ వేసుకున్నారు ఆ సాక్స్ వేసుకోవాలి, షూ వేసుకోవద్దు. ఓకే? సాక్స్ వేసుకొని ఉండాలి. క్లియర్? ఎందుకు? ఎందుకంటే స్పర్శ ఉండదు కాబట్టి, కుచ్చుకున్నది కూడా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నడుచుకుంటూ పోతున్నాను మా ఇంట్లో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు టేబుల్ తగిలింది. సో నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు నేను జాగ్రత్తగా ఉంటాను లేదా? డయాబెటీస్ అలా ఉండదు. అక్కడ కాలు అక్కడ తగులుతుంది, ఇక్కడ తగులుతుంది, ఇక్కడ చిన్న పుండు అవుతుంది. నా అవస్థ ఉంటేగా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళేది. నేను బాగానే ఉన్నా. తర్వాత పిల్లలు చూసి ఏందన్నా మీ కాలుకి ఇంత కాలు వాసింది, అప్పుడు చెప్పారు, ఆయనకు తెలియదు. క్లియర్? లక్ష్మి, లోపంచి మిర్రర్ తీసుకురామా ఒకటి, అక్కడ కార్నర్లో ఉంది కదా మిర్రర్, లేక పాషా. క్లియర్? 3వది, ఇప్పుడు ఒకవేళ గుడికి వెళ్ళారు, గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు సాక్స్ తీసి దర్శనం చేసుకొని వచ్చి సాక్స్ వేసుకొని ప్రదక్షిణప్పుడు కూడా సాక్స్ ఉండాలి. క్లియర్? అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, గుడికి వెళ్ళాలంటే లేదా మస్జిద్కి వెళ్ళాలంటే ఎండాకాలం వెళ్ళకండి. వెళ్తే సూర్యుడు రాకముందే వెళ్ళండి, సూర్యాస్తమైనాక వెళ్ళండి. క్లియర్? ఎందుకంటే మాకు చాలా కేసులు గుడిలోంచి వస్తాయి, కాలు బుగ్గలు వచ్చేస్తాయి కాలుకి ఆటోమేటిక్గా, చాలా డేంజరస్. క్లియర్? అది ఒకటి జాగ్రత్తగా ఉండండి. మీ కాలు గోరు ఎలా కట్ చేసుకోవాలో తెలుసా మీకు? మీ మమ్మీ డాడీ నేర్పించారా? ఓకే, ఇది అవసరం లేదు. ఇప్పుడు మన ఈ అనాటమీ తీసేస్తాను, అనాటమీ ఫిజియాలజీ తీసేద్దాం. చాలా లేట్ వచ్చారు క్లాస్లో, బేసిక్స్ మిస్ అయ్యారు మీరు. నెక్స్ట్ టైం క్లాస్కి ఒకసారి వచ్చి అటెండ్ చేయండి. అయినా పొద్దున్న లేచి రమ్మంటే చాలా కష్టం నాకు తెలుసు, బట్ ఒక్కోసారి సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. ఇది కాలి వేలు, కాలి గోరు. ఈ చేతిలో గోర్లు మీరు ఎట్లయినా కట్ చేసుకోవచ్చు, పర్లేదు. కాలి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఓకే? అదేంది, ఒక గీత గీస్తే ఇటుపక్క భాగమే కట్ చేసుకోవాలి, గోరు ఎడ్జెస్ వరకు కట్ చేయొద్దు. ఓకే? ఈ గోరు ఎప్పుడైతే ఇలా స్ట్రైట్ పెరుగుతుందో దాన్ని ఏం చేస్తారు మీరు? నెయిల్ కట్టర్ ఫైల్ తోటి ఫైల్ చేయాలి, కట్ చేయకూడదు. క్లియర్? ఎందుకు చేయకూడదు? ఎప్పుడైతే కట్ చేస్తారో ఒక్కోసారి ఏమవుతుంది, ఇక్కడ కట్ చేశారనుకోండి, గోరు బయటికి పెరిగే బదులు అది ఇన్గ్రోయింగ్ ఆఫ్ నెయిల్ లోపలికి పెరుగుతుంది. మీరు మొబైల్ లేకేనా? దీన్ని ఇన్గ్రోయింగ్ ఆఫ్ నెయిల్ అంటాం. దీన్ని సర్జికల్గా కరెక్ట్ చేయాల్సి వస్తుంది. నేను నా ఫ్రెండ్ ఒకడు ఈ మధ్యన వానికి అట్లయింది, ఆయన డయాబెటిక్ కాదు, ఎవరైనా డాక్టర్ దగ్గర పంపేమంటే పంపించాను నేను. మీకు చూపిస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది.
ఈ వేలు గోరు లోపలికి పెరిగి ఆపరేషన్ అయింది దీనికి. మీకు కూడా అయ్యిండొచ్చు కదా, చిన్న ఎగ్జాంపుల్, ఎవరికో అయ్యిండొచ్చు ఇట్లా. ఓకే, సో ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. దీన్ని సర్జికల్గా కరెక్ట్ చేసుకోవాలి, ఇదొకటి. రెండవది, ఇలా కట్ చేయడం వల్ల గోరు బయటికి వచ్చే బదులు ఒక్కోసారి లోపలికి వెళ్తుంది. ఇంకోటి, ఇక్కడ కట్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ అయిపోయి రక్తం వస్తుంది, ఇన్ఫెక్షన్ అవుతుంది. దీనివల్ల కాలు కానీ గోరు కానీ ఏలు కానీ పోవచ్చు. క్లియర్? సో ఎప్పుడు కూడా ఇది డయాబెటిక్ కావచ్చు, నాన్ డయాబెటిక్, అందరూ ఇలానే కట్ చేసుకోవాలి. సైడ్ బయటికి ఈ స్ట్రైట్ లైన్ కట్ చేసి ఈ ఎడ్జెస్ మటుకు ఫైల్ చేసుకోవాలి. క్లియర్? అవును, రెండు సైడ్. ఇప్పుడు ఏ టైం మంచి టైము మన గోళ్ళు కట్ చేసుకునేది? గివ్ హిమ్ ఏ గుడ్ హ్యాండ్. స్నానం చేసుకున్నాకనే గోళ్ళు కట్ చేసుకోవాలి. దేంతో కట్ చేసుకుంటారు? వెరీ గుడ్, నెయిల్ కట్టర్తో కట్ చేయాలి, బ్లేడ్ వాడకూడదు. ఎందుకు బ్లేడ్ వాడకూడదు? అది కరెక్ట్గా రాదు కాబట్టి అక్కడిక్కడ ఇంజూర్ చేసుకోవచ్చు మీరు. వెరీ గుడ్, గుడ్ పాయింట్. నా ఇప్పుడు ఎటువంటి చెప్పులు వేసుకోవాలి? హైదరాబాద్లో గడ్డి తగ్గిందని ఇటువంటి చెప్పులు వస్తున్నాయి మార్కెట్లో. గడ్డిలో నడవడం మంచిది, డయాబెటిక్ కాదు. ఇసుకలో నడవడం మంచిది, డయాబెటిక్ వాళ్ళకి కాదు. భూమి మీద నడవడం మంచిది, అది డయాబెటిక్ వాళ్ళకి కాదు. అర్థమైందా మీకు? ఇంకోటి, చెప్పుకు ఈ సపోర్ట్ ఉంటుంది కదా, టో సపోర్ట్, ఇది ఉండకూడదు. ఇటువంటి రఫ్ చెప్పులు ఉండొద్దు. మనం ఈ షోలాపూరి చెప్పులు వేసుకుంటాం కదా, ఇది ఉండొద్దు. ఈ రింగు కూడా ఉండొద్దు. అర్థమైందా మీకు? ఇటువంటి చెప్పులు వేసుకోవద్దు. ఇలాంటి చెప్పులు ఉండాలి. पाशा एक चप्पल सेलेक्ट करो, एक बाहर एक कुछ रहते लेके, नहीं तो मैं जाता हूँ, మైక్ लगा इसलिए. మీరు వేసుకునే చెప్పులు ఒక శాంపుల్కి చూపిస్తాను, అవి వేసుకోకూడదు. యాక్చువల్గా ఏదైనా తీసుకురా, అన్ని చెప్పులు చూసిన అన్ని కరెక్ట్ లేవు. ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, లేని వాళ్ళకి పర్వాలేదు. లేని వాళ్ళు బిందాస్ ఏమని చేయొచ్చు, ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. నేను ఒకసారి పోయిరాలి బాబు, ఒకసారి బయటికి. ఇప్పుడు చూడండి, ఇక్కడే చూడండి ఎంత అరిగిందో, లోపలికి వెళ్ళిపోయింది వేలు. అటువంటి చెప్పులు డేంజర్ మనకి కాళ్ళకి. క్లియర్? థ్యాంక్ యూ మా. అద్దోలు అర్థమైందా? ఇటువంటి చెప్పులా వేసుకోవాలి. ఎప్పుడు కూడా ఎలాంటి వెల్కోర్ ఉండాలి, ఈజీగా ఇట్లా కాలు లోపల పెట్టినప్పుడు మరీ టైట్గా ఉండదు, లూజ్గా పెట్టుకోవాలి. ఒకటి, వెనకంచి సపోర్ట్ ఉండాలి. క్లియర్? అండ్ ఇది ఏదైతే ఈ మెటీరియల్ వాడేది, ఇది రబ్బర్ కాదు, ప్లాస్టిక్ కాదు, ఇది లోపల పాలిమర్ అంటాం. ఈ పాలిమర్ లాంటివి తీసుకుంటే మీకు కుషనింగ్ బాగుంటుంది, మీకు కాన్స్ రావు, కాళ్ళలో ఎటువంటి హాని జరగదు. క్లియర్? కాళ్ళని ఇటువంటి అద్దంతో చెక్ చేసుకోండి. ఇప్పుడు పాదం ఉంది, మొత్తం పాదం చూసుకోగలుగుతామా? అప్పుడు దీని ద్వారా ఒక చెక్ చేసుకోండి. ఒకవేళ మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, కళ్ళు కనబడవు, వాళ్ళకి మీరు వెళ్ళి చెక్ చేయండి. చేస్తారా? ఉండని, మనం బిజీలా ఫోన్లో చెక్ చేస్తూ మనం పట్టించుకోం. ఎస్ ఆర్ నో? డోంట్ డూ దట్. వాళ్ళు మీరు తల్లిదండ్రులు కాబట్టిగా, అత్తమామలు కాబట్టి వెళ్ళి ఫస్ట్ వాళ్ళ కాళ్ళు చెక్ చేసి, ఎలా ఉన్నాయి చెక్ చేసి, ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్ మా నోటీస్ తీసుకురావాలి. ఎందుకంటే మీరు గోరు గురించి ఆలోచిస్తే వేలు పోవచ్చు, మీరు వేలు గురించి ఆలోచిస్తే కాలు పోవచ్చు, కాలు గురించి ఆలోచిస్తే ప్రాణమే పోవచ్చు. సో నెవర్ మిస్టేక్. ఒకసారి మీరు అటు సైడ్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు, మనం ఎంతైతే ఈ ముఖానికి విలువ ఇస్తామో అంత విలువ పాదాలకు ఇవ్వము. ఎస్ ఆర్ నో? దాన్ని రివర్స్ చేయండి. మొదట పాదాలకు కాళ్ళు బాగుంటేనే మన లైఫ్ ఉంటుంది కదా. ఎస్ ఆర్ నో? సో పాదాలకు విలువ ఇస్తే మన జీవితాంతం మనం ఆరోగ్యంగా, సుఖంగా, ఎవరికి భారం కాకుండా ఉంటాం. క్లియర్? తర్వాత మీరు వెళ్ళేటప్పుడు అది ఫోటో తీసుకోవచ్చు, చూడవచ్చు. అక్కడ పెట్టాము ఒక స్టాండ్. ఒకటి ఇటువంటిది ఒకటి దొరుకుతుంది మామూలుగా, కాన్కేవ్ మిర్రరు. మీ కాలు ఇలా పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ అలా కూర్చొని మీరు ఇలా కాలు పెట్టారనుకోండి, మీ కాలు అది మెగ్నిఫై అయ్యి ఎక్కడ ఏముంది, ఏం కూర్చుకుపోయిందో ఒకటి తెలుస్తుంది.
ఇది ఇక్కడ ఉంటుంది, మీరు ఎప్పుడైనా ఇక్కడ వచ్చినప్పుడు దీన్ని మీకు వాడుకుంటానికి పెట్టాము. ఇది మీకు చెక్ చేసుకోవచ్చు. కానీ ఇంట్లో ఒకటి ఇలాంటిది బయట దొరికితే మార్కెట్లో తీసుకోండి. అది లేకపోతే ఒక సింపుల్ ఒక మిర్రర్ కొనుక్కోండి. క్లియర్? ఇప్పుడు ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అవుతాం ఇంకా. మన నెక్స్ట్ ఏంది ఇంపార్టెంట్ మన లైఫ్లో? ఇది అయిపోయిందిలే, కాంప్లికేషన్ ఇవన్నీ తర్వాత మేము చూసుకుంటాం. అది నెక్స్ట్ ఏందమ్మా? మన ఏది ఉండాలి మన లైఫ్లో ఉండాలంటే? నెక్స్ట్ డి వస్తుంది, ఫుడ్. డైట్ కంటే కరెక్ట్ వర్డ్ ఫుడ్. కొందరైతే ముఖాలు ఇట్లా విసుకున్నాయి మంచిగా ఫుడ్ అనగానే. ఓకే, అది ఇంపార్టెంట్. నేను ఒక నిజం చెప్పాలనుకుంటున్నాను, మీకు తెలుసు ఇది, నేను జస్ట్ మీకు గుర్తు చేయాలనుకుంటున్నా. ఎప్పుడైతే మీరు ఈ లోకంలోకి వచ్చారో, చిన్నగా ఉన్నప్పుడు జన్మించారో ఫస్ట్ టైం, మీ పొట్ట ఎంత ఉంటుందండి? తర్వాత తల్లి పాలు ఇవ్వడం మొదలు పెడుతుంది. ఆ సైజ్ కొద్దిగా పెరుగుతుంటుంది. ఓకే, ఒక 6 నెలలు పోయాక పై పాలు, పై ఫుడ్, వీనింగ్ స్టేజ్ అంటాం, వస్తుందా? అప్పుడు ఆ సైజ్ ఇంకా కొద్దిగా పెరుగుతుందా? అది ఎలా పెరిగి ఎంత పెద్దగా అవుతుందంటే, మీరు ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తిన్నా కానీ తీసేసుకుంటుంది. ఒప్పుకుంటారా? ఎంతమంది పొద్దున్న లేవగానే, నిద్ర లేవగానే ఒక లీటర్ 2 లీటర్ నీళ్ళు తాగుతారు? అంటే మీ పొట్ట చాలా పెద్దగా ఉన్నట్టే లెక్క. అంటే అర్థమైంది, మీకు రోగాలు వస్తాయని గ్యారంటీ. అర్థమైందా? మన పొట్ట, ఇప్పుడు మీరు బేరేటిక్ సర్జరీ నుంచి విన్నారు ఎప్పుడన్నా? విన్నారు కదా. వాళ్ళు ఏం చేస్తారు, కడుపు కోసి పొట్ట తీసి, మీ కడుపు ఉంటుందిగా, పొట్ట తీసి దాన్ని సగం కట్ చేసి కింద పేగుని కనెక్ట్ చేస్తారు. అంటే అర్థమైంది, మీరు కొద్దిగా తినగలుగుతారు. ఏమండి, ఎన్ని బేరేటిక్ సర్జరీ ఫెయిల్ అయినాయి, వాళ్ళు మళ్ళీ మా దగ్గర లావై వస్తారు. అదే తక్కువ తినడం మొదలుపెట్టామనుకోండి, ఇంత పెద్ద అయిన కడుపు చిన్నగా అయిపోతుందా లేదా? ఎస్ ఆర్ నో? మీరు 1 లీటర్ నీళ్ళు తాగే కెపాసిటీ ఉంటే 1 గ్లాస్ తాగండి, అలా 2 నిమిషాలు 3 నిమిషాలు నడవండి, మళ్ళీ ఇంకో గ్లాస్ తాగండి. చేయలేమా? ఒకేసారి నీళ్ళు ఎందుకు పట్టిస్తారంత? అర్థమవుతుందా నేను చెప్పింది? కొద్దిగా నీళ్ళు తాగండి, నీళ్ళు ఆ పొట్ట కెపాసిటీ తగ్గుతుంది. ఎప్పుడైతే పొట్ట సైజ్ తగ్గడం మొదలుపెట్టిందో ఆటోమేటిక్గా పక్కన అయిపోతారు మీరు. ఎందుకంటే కొద్దిగా అన్నం తినంగానే కడుపు నిండా అయిపోతుంది. నిండంగానే ఏం చేస్తాం? ఆపేస్తాం. లేదు అది కంప్లీట్ చేయాలి కదా, అమ్మ చెప్పింది, ఎంత కష్టపడుతూ వస్తురా ఇంత అన్నము, శుభ్రంగా చేయాలి కదా. ఎస్ ఆర్ నో? ఫ్రెండ్స్, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వేయడం ఈజీ, తీయడం కష్టం. తాగండి, 1 లీటర్ తాగండి, 2 లీటర్ తాగండి, కానీ గ్యాప్ ఇవ్వండి, ఒకేసారి చేయకండి. ఓకే, ది మోర్ యూ గివ్, మోర్ ఇట్ టేక్స్, ది ఎక్స్పాన్షన్ ఈజ్ మోర్ ఎక్స్పాన్షన్, మోర్ ప్రాబ్లమ్స్. అర్థమైందా? అది ఎంత మీ కడుపు ఎక్స్పాండ్ అవుతుందంటే అంత ప్రాబ్లమ్స్ మీకు వస్తాయి. మేక్ సెన్స్? నేను చెప్పింది తప్పు చెప్పినా? ఇంతకుముందు దేవుడు మన మోడల్ ఎలా తయారు చేసాడంటే, కొన్ని వేల సంవత్సరాల కిందట ఆయన ఏమనుకున్నంటే, నా పిల్లలకు ఆకలి అయితే అడవికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? అడవి పోగానే మనకి దోశ, బిర్యానీ దొరుకుతుంది అక్కడ. మనం పరిగెత్తాలి, చెట్లు ఎక్కాలి, మనం కాపాడుకోవాలి, వేటాడాలి. ఎసను అప్పుడు ఒక సమృద్ధిగా ఫుడ్ దొరికితే తెచ్చుకొని ఫ్యామిలీ ఏం చేస్తుండే, ఫీస్టింగ్ చేసుకునేవారు, అంటే పండగ చేసుకునేవారు. వాళ్ళు ఎన్ని రోజులు? ఒక 5 రోజులు, 6 రోజులు, 10 రోజులు, 20 రోజులు, ఎక్కువ. ఆ తర్వాత కడుపు ఖాళీ. ఎన్ని రోజులు? 10, 20 నెల. ఆ మోడల్ దేవుడు తయారు చేసి మనకు పంపించిండు, ఫీస్టింగ్ అండ్ ఫాస్టింగ్ మోడల్. మనం దానికి ఏం చేసినాము? దానికి
అది అంటే నాకు నీళ్ళు దూపు అవుతుంది, నీళ్ళు ఇవ్వని అంటుంది. మనం ఏం చేస్తాము? కోకోకోలా ఇస్తాం. అది అంటే నాకు దూపు అవుతుంది, నీళ్ళు కావాలంటుంది. టీ ఇస్తాము, కాఫీ ఇస్తాము, స్ప్రైట్లు ఇస్తాము, లేదా ఇటువంటి ఏమైనా కోలాలు ఇస్తాము. ఎస్ ఆర్ నో? బాడీ ఏం చేస్తుంది? ఓకే పర్వాలేదు ఈరోజు అడ్జస్ట్ చేసుకుంటా. అలా వెళ్ళి వెళ్ళి లాస్ట్కి ఏం చేస్తుంది? రోగం తీసుకొస్తుంది. ఏం తీసుకొస్తుంది? క్లియర్? మన బాడీ ఎటువంటి బాడీ అంటే మనము 4 నుంచి 5 తప్పులు చేస్తున్నాం. మనకి ఏం తినాలనో తెలియదు, ఎంత తినాలనో తెలియదు, ఎలా తినాలనో తెలియదు, ఎప్పుడు తినాలనో తెలియదు. ఈ 4 మీరు కరెక్ట్ చేయగలిగితే మీరు లావు తగ్గడమే కాకుండా మీ డయాబెటీస్ మిమ్మల్ని వదిలిపోయే ఛాన్స్లు చాలా దగ్గరలో ఉన్నాయి. చేయగలుగుతారా ఫ్రెండ్స్? నన్ను మీరు గైడ్ లాగా యాక్సెప్ట్ చేస్తే నేను మీకు దారి చూపిస్తాను. ఈయన ఒక డాక్టర్, ఈయన చెప్పింది నేను ఎందుకు వినాలి అంటే మీరు రాంగ్ ప్లేస్లో ఉన్నట్టే లెక్క. మీరు నేను నా వాళ్ళు అనుకుంటే నా మాట వినండి. కొద్దిసేపు మొబైల్ ఆఫ్ చేయండి సార్. నా వాళ్ళు అనుకుంటే నా మాట వినండి. లేదు దేవుడు ఎలా రాసేట్టు నా తలరాత అంటే వదిలేద్దాం. కానీ నేను చెప్పింది చేస్తా అంటే లావు తగ్గడం చాలా ఈజీ. చేస్తారా? యూ యాక్సెప్ట్ మీ యాజ్ ఎ గైడ్? ఎస్ ఆర్ నో? ఎక్సలెంట్, ఐ లైక్ దట్.